నమస్తే, నేను నవీన్. వెల్కమ్ టు డిఎన్ఏ షో. కర్ణాటకలోని హనీ ట్రాప్ ముఠాని పోలీసులు గుట్రట్టు కూడా చేయడం జరిగింది. అసలు ఈ హనీ ట్రాప్ ఏ విధంగా జరిగిందనే వివరాలు చెప్పే కంటే ముందు ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే ఈ హనీ ట్రాప్ ముఠా అంటే ఒక మహిళ, ఆ మహిళ ఫోటో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ మహిళ పేరు నయన. ఈ మహిళ బడా నేతలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇంకేదైనా ఫిలిం స్టార్ సంబంధించినటువంటి వారు కావచ్చు, వారితోటి ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫ్రెండ్షిప్ తర్వాత రిలేషన్గా మూవ్ అవుతారు. దాని తర్వాత వారి దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకునేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటిదంటే, ఒక కాంట్రాక్టర్కి తన ఫ్రెండ్ త్రూ ఈ నయనా అనే మహిళ కూడా పరిచయం అయ్యారు. ఆ పరిచయం తర్వాత చాలా వరకు కొంత క్లోజ్గా మూవ్ అయ్యారు. కానీ ఒక సందర్భంలో నయనా తన కుమారుకి బాలేదని చెప్పేసి ఒక 14,000 లేదా 15,000 ఇవ్వాలని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ని అడిగారు. ఆ కాంట్రాక్టర్ కూడా ఎమర్జెన్సీ కాబట్టి ఇమీడియట్గా ఆ మహిళకి 14,000 రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది. కానీ దాని తర్వాత చాలా వరకు మాట్లాడుకున్నారు. ఏదైతే నామమాత్రంగా మాట్లాడుకున్నాం. కానీ ఒకసారి నయనా వేసినటువంటి స్కెచ్ చూస్తే అందరు కూడా ఆశ్చర్యపోతారు. అంటే ఆ మహిళ అనేక కార్యక్రమాల్లో కూడా, పార్టీస్లో కూడా ఆ కాంట్రాక్టర్ని పిలిచినప్పటికీ ఆ కాంట్రాక్టర్ వెళ్ళలేదు. కానీ ఒక సందర్భంలో ఆ కాంట్రాక్టర్ అక్కడ ఉన్నటువంటి సమయంలో మాత్రం ఆ నాయన పక్కా ప్లాన్ తోటి ఆ కాంట్రాక్టర్ని తన ఇంటికి రండి, టీ తాగి వెళ్ళండి అని చెప్పేసి చెప్పింది. ఆ టీ తాగి వెళ్ళండి అని చెప్పే మాటను ఆ కాంట్రాక్టర్ విన్న తర్వాత ఏదో వెళ్దామని వెళ్ళి అతను తన ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలోనే ఆ నాయన ఆ కాంట్రాక్టర్కి టీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టీ ఇచ్చిన తర్వాత, టీ తాగిన తర్వాత మెల్లగా షర్టుపై చేయి పెట్టి ఆ గుండెలు తీస్తున్నటువంటి సందర్భంలో నయనా పక్కా స్కెచ్ చేసినటువంటి ఆ నలుగురు ముఠా కూడా ఒకసారిగా లోపల కూడా రావడం జరిగింది. వారు పోలీసులు అని చెప్పారు. ఆ మరొక మహిళా పోలీస్ అధికారి కింద ఉన్నారు, ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయాల్సిందే మిమ్మల్ని చెప్పేసి ఆ ముఠా కూడా భయపడిచ్చింది. వెంటనే ఆ కాంట్రాక్టర్ భయపడి ఏం చేయాలి, నాకు సంబంధం లేదు, నేను కేవలం టీ తాగడానికి వచ్చాను, ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఆ పోలీసులకు చెప్పినప్పటికీ ఆ పోలీసులు ఒకవేళ మీరు అరెస్ట్ నుంచి బయటికి వెళ్ళాలంటే మాత్రం, తప్పించుకోవాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ చెప్పినటువంటి ఆ పోలీసులు ఆ కాంట్రాక్టర్ దగ్గర ఉన్నటువంటి బంగారం కావచ్చు, ఫోన్పేలో ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, మరోవైపు 5 లక్షల వరకు కూడా ఆ కాంట్రాక్టర్ నుంచి ఈ ముఠా డబ్బులు కూడా తీసుకున్నట్టు కూడా ఆ పోలీసులకి ఫిర్యాదు చేశారు. అంటే ఆ పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేశారనేది అసలైన పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత వీరు అంతా నకిలీ పోలీసులు, ఇదంతా కూడా ఒక పెద్ద ఎత్తున ముఠా అనే విధంగా కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఇంట్రెస్టింగ్ ఏంటిదంటే, ఈ కాంట్రాక్టర్ ఆ మహిళకి అంటే ఆ నయనకి చెప్పారు, అంటే పోలీసులకు ఫిర్యాదు చేద్దాము, ఇది కరెక్ట్ కాదు, ఈ జరిగినటువంటి పరిస్థితి, నా దగ్గర నుంచి డబ్బులు గుంజుకున్నారని చెప్పేసి చెప్తే ఆ మహిళ ఒకటే చెప్పింది, పోలీసులకు ఫిర్యాదు చేస్తే నేను నా కుమారుడు ఇద్దరం వచ్చేసి మీ ఇంటి దగ్గర కూర్చుంటాము, మీ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తామని చెప్పేసి ఆ మహిళ చెప్పడంతో ఈ కాంట్రాక్టర్ ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉండి మరో 2 రోజుల తర్వాత పోలీసులకి తన స్నేహితులతోటి ఈ అంశాన్ని మాట్లాడిన తర్వాతనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే ఆ 2 రోజులు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. అసలు బయట చెప్పాలా వద్దా, ఒకవేళ చెప్తే తన పరువు పోతుందని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ కూడా భావించారు. కానీ ఈ విధంగా హనీ ట్రాప్ జరిగిందని చెప్పేసి తర్వాత తెలుసుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫోటోలో ఉన్నటువంటి 4 వ్యక్తులతో పాటు ఈ నయనా అనే మహిళ, ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ మహిళ ఫోటో ఈ విధంగా ఉంది. మేకప్లో ఉన్నటువంటి ఫోటో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఈ ఫోటో మేకప్లో ఉన్నటువంటి ఫోటో, అంటే ఏ విధంగా ఉందో విత్ మేకప్ వితౌట్ మేకప్ ఫోటో కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మహిళ చేస్తున్నటువంటి ఈ ఫ్రాడ్ ఏ విధంగా ఉన్నాయో అందరికీ అర్థమవుతుంది. అంటే ఇది ఎందుకు చెప్తుందంటే అందరు కూడా జాగ్రత్త వహించండి. ఒక మహిళ లేదా ఎవరో ఒక అమ్మాయి ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ మెసెంజర్లో కానీ చాట్ చేస్తుందని చెప్పేసి ఉత్సాహంతో ఆ చాట్ చేయకండి. చాలా వరకు మోసపోయారు, చాలామంది మోసపోయి చనిపోయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి హనీ ట్రాప్ అనేది దేశవ్యాప్తంగా చాలా వరకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మహిళ ఫోన్ చేసిందా లేదా మెసేజ్ చేసిందని చెప్పేసి సంకల్ గుర్తుకొని ముందుకు వెళ్ళకండి. ఇది మేము చెప్తున్నాం.